హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో 28 మంది లబ్ధిదారులకు సుమారు 9 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఉన్నప్పుడే ఇళ్ళ మీద ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సహాయ నిధి CMRF నుంచి ఈరోజు 20 లక్షల రూపాయలు గల దాదాపు 28 మంది లబ్ధిదారులకు కమలాపూర్ మండలంలో కమలాపూర్ కేంద్రంలో ఈరోజు మేము పంచడం జరుగుతుంది. ఇది దాదాపు హుజరాబాద్ నియోజకవర్గం సోపత్ చేసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళ చుట్టూ. మాకెందుకో ఇక్కడ అనుమానం ఉంది, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపన అయిపోతుంది, వాళ్ళ పార్టీలనే అక్కడ అన్నొక దిక్కు సెల్లొక దిక్కు మరి వేరే నాయకులు ఒక దిక్కు ఒక పెద్ద మనిషి అనారోగ్యంగా ఉన్నారు, బాధ పెడుతున్నారు అందరు కలిసి అతన్ని. మరి పార్టీ అనేది నీలమట్టం అయ్యే రోజులు దగ్గరుంది కాబట్టి మరి ఇతను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమో అవకాశవాది, ఖచ్చితంగా మాకు అనుమానం ఉంది ఇతను త్వరలో బీజేపీ పార్టీలో జాయిన్ అయినందుకే చూస్తుండని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ మా అక్కడికి మంచి బలంగా మాకు అనుభవం తెలియజేస్తూ ఇక్కడ ఉన్న హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, కమలాపూర్ ముఖ్యంగా ప్రజానికానికి రానున్న రోజుల్లో మా 6 గ్యారంటీల ఖచ్చితంగా మీ ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఏదైతే సన్న బియ్యం అయితే కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానివ్వండి, ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు, రుణమాఫీ, రైతు భరోసా ఇట్లా చూసుకుంటా పోతే ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటా ముందుకు పోతామని మేము తెలియజేస్తూ ఇది మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. రానున్న రోజుల్లో కూడా మీ ఊరికి డోరున మా కార్యకర్తలు వస్తారు, మేము వస్తాం, తిరుగుకుని మీకు ఏ సమస్య ఉందా దాన్ని తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్గా నా గ్రాఫ్ పెరుగుతుందా, ఇవన్నీ ఎందుకైతున్నాయండి? మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేపట్టిన పథకాలు సక్సెస్ఫుల్గా ప్రజల వద్దకు పోతున్నాయి. ఇవి ఓర్వలేక వేరే పార్టీ వాళ్ళు సంబంధించి చిచ్చు పెట్టాలి పార్టీలా, ఈ పార్టీ వాళ్ళ నుంచి చీరాలి, లేకపోతే మా ఉంటుండదు. ఇక్కడ వాళ్ళు ప్రజల్లో బలం అవుతున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత బలం అవుతుంది, మొత్తం వన్ సైడెడ్గా అయిపోతుంది. కొన్ని గ్రామాలు అయితే వాళ్ళ క్యాడర్ లేదు, ఇప్పుడు వేరే పార్టీ మొత్తం వన్ సైడ్ మాకే ఉన్నారు. దీన్ని ఓర్వలేక నేను దీన్ని బదనాం చేయాలి అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్ అంటారా రేపు బీజేపీ పార్టీ వాళ్ళు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గం వడతల ప్రణవ్ గారు ఎవరండి? ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విద్యార్థి నాయకుడు, కింది మంచిగా యువత స్టూడెంట్ దాని నుంచి పైకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి మరి మా కాంగ్రెస్ పార్టీ యూత్ని ఎంకరేజ్ చేస్తుంది, రాహుల్ గాంధీ గారు ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి వారికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. మా నాయకులే ఇక్కడ ఏంటంటే చెప్పినా కదా, ఇక్కడ చిచ్చు పెట్టాలంటే ఏం చేయాలి? తెలివి, అతి తెలివి. వేరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు ఏంది అతి తెలివి ప్రదర్శించి మా లోపల నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ అండగా నేను ఉండుకుంటున్నాను. మరి ఇక్కడ మంత్రుల సహకారంతో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అయితే కానివ్వండి, శ్రీధర్ బాబు అయితే కానివ్వండి, మరి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు అయితే కానీ వాళ్ళందరి ఆశీర్వాదంతో మరి ఈరోజు మేము చెక్కులు ఇస్తున్నాం, పథకాలు అందజేస్తున్నాం, ప్రతి సమస్యను తీర్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇదే ఉత్సాహంతో ఇదే ఒక ఏమంటారు